కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇద్దరు సీనియర్ హీరోస్ కి ఇప్పుడు ఒకే ఫార్ములా కనిపిస్తోంది. చిరంజీవి, కాకా, వెంకటేష్, ఆదర్శ కుటుంబం, హౌస్ నెంబర్ 47 ఈ రెండు సినిమాల్లోనూ సాఫ్ట్ క్యారెక్టర్స్ వెనుక దాగి ఉన్న మాస్ షేడ్ ఏంటి? ఇదే ఇప్పుడు ఆడియన్స్ లో చర్చకొస్తున్న ఇంట్రెస్టింగ్ టాపిక్. మెగాస్టార్ చిరంజీవి అంటే మాస్, యాక్షన్, పవర్ఫుల్ క్యారెక్టర్స్. కానీ కాకాలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సింపుల్ ఆక్వా ఫ్యాక్టరీ సూపర్వైజర్ గా కనిపిస్తున్నాడు. కానీ టీజర్ చివర్లో గన్స్, యాక్షన్ విజువల్స్ రావడంతో ఇది నిజంగా ఫ్యామిలీ కథేనా లేక మళ్ళీ పాత సాఫ్ట్ హీరో ఎంట్రీ, మాస్ ఫ్లాష్ బ్యాక్ ఫార్ములానా అనే ఫీలింగ్ వస్తుంది. ఇలాంటి ట్విస్ట్ ఫార్ములా గతంలో చాలా సినిమాల్లో కనిపించింది. అదే నిజమైతే కొత్తగా ట్రీట్మెంట్ చేయకపోతే చిరంజీవి లాంటి స్టార్ కు కూడా ఇదే ఫార్ములా రిస్క్ గా మారొచ్చు. వెంకటేష్, ఆదర్శ కుటుంబం, హౌస్ నెంబర్ 47 కూడా ఇదే రూట్ లో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ముందు పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్, ఇంట్లో కామెడీ, రిలేషన్స్, ఎమోషన్స్. కానీ టైటిల్ మాత్రం AK-47 అంటే ఫ్యామిలీ డ్రామా మధ్యలో ఒక్కసారిగా క్రైమ్, యాక్షన్ రావడం ఖాయమనే హింట్ ఇస్తోంది. టైటిల్లోనే AK-47 పెట్టి ట్విస్ట్ ను ముందే చెప్పేస్తే కథలో సర్ప్రైజ్ ఎక్కడ మిగులుతుంది? పైగా సాఫ్ట్ క్యారెక్టర్ ను ఒక్కసారిగా మాస్ అవతారంలోకి మార్చే ఫార్ములా కూడా కొత్తదేం కాదు. అందుకే త్రివిక్రమ్ ఈ పాత ఫార్ములాకు ఎంత కొత్త ట్రీట్మెంట్ ఇస్తున్నారన్నదే సినిమా రిజల్ట్ కు కీలకం కానుంది. కాకా, AK-47 రెండు సినిమాల్లోనూ ఒక కామన్ ప్యాటర్న్ కనిపిస్తోంది. ముందు ఫ్యామిలీ, తర్వాత మాస్, ఓ ఫ్లాష్ బ్యాక్. సీనియర్ హీరోల ఇమేజ్ కు ఇది సేఫ్ ఫార్ములానే అయినా ఇప్పుడు ప్రేక్షకులు ఇలాంటి ట్విస్ట్లను చాలా ముందుగానే ఊహించేస్తున్నారు. కథలో కొత్తదనం ఉంటేనే ఈ ఫార్ములా మళ్లీ వర్క్ అవుతుంది, లేకపోతే అదే పాత ఫార్ములానే సీనియర్ స్టార్స్ మళ్లీ రిపీట్ చేసినట్లవుతుందనే డిస్కషన్ ఆడియన్స్ లో మొదలైంది.